కొంతమంది కొత్తగా ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చారంటే అసలు వాళ్ళ పేరు అడగరు, కొంతమంది వాళ్ళతో మాట్లాడరు, కొంతమంది వాళ్ళ పూర్వపు క్యారెక్టర్నే గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు వ్యభిచారిగా ఈవిడ చర్చికి ఎందుకు వచ్చిందో, ఒకప్పుడు దొంగోడుగా ఈవిడ చర్చికి ఎందుకు వచ్చాడో. ఏమండి, చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు వ్యభిచారులే, ఒకప్పుడు దొంగలే. పౌలు గారు ఒకప్పుడు నరహంతకుడే, ఒకప్పుడు దూషకుడే, ఒకప్పుడు హింసకుడే. కానీ ప్రభుని నమ్మిన తర్వాత ఇక వీళ్ళు ఇట్లనే భయపడతా ఉంటే, ఏది సంఘం, ఆది సంఘం, తర్వాత అపోస్తలు భయపడతా ఉంటే దగ్గరికి తీయడానికి ఇష్టపడకపోతే బర్నబా మాత్రం దగ్గరికి తీశాడు. ఇతడు నిజంగానే ప్రభువుని తెలుసుకున్నాడని దగ్గరికి తీశాడు. అంతేగాని ఆయన యొక్క పాత క్యారెక్టర్ గుర్తు చేసుకొని బర్నబా కూడా దూరం పెట్టేశాడా? అలా పెట్టేయకూడదు. ఎవరైనా మందిరానికి వచ్చారని తెలిస్తే, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నారని తెలిస్తే ఖచ్చితంగా వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారితో సహవాసం చేయాలి, వారిని దేవుని సంఘంలో, దేవుని మందిరంలో వారిని స్థిరపరచడానికే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవుని ఇష్టం అదే కదా. ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఎంతమంది అంటే రక్షణ పొందాలి? అందరూ, మనుషులందరూ రక్షించబడాలండి. అది ఆయన కోరిక. ఆయన కోరిక తీర్చే వ్యక్తివిగా ఉండాలి నువ్వు తప్పకుండా. బర్నబాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లక్షణాల్లో ఇదొక రెండవ లక్షణం. పౌలు గారిని దగ్గరికి తీశాడు. దగ్గరికి తీసి ఆ పౌలు గారిని పరిచయం చేశాడు. ఎవరికి? సేవకులకి, సంఘానికి పరిచయం చేశాడు. ఇక